అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామి వారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక ముసలాయన పరమాచార్య స్వామి వారికి సాష్టాంగం చేసి చేతులు కట్టుకొని ఆందోళనగా నిలబడ్డాడు. అతన్ని ఏం కావాలో అడుగు అని పక్కన ఉన్న శిష్యునితో అన్నారు పరమాచార్య స్వామి వారు. ఆ శిష్యుడు వెళ్ళి అడిగాడు, ఏం కావాలయ్యా, ఎందుకు వచ్చావు అని. వెంటనే ఆ ముసలాయన అంటాడు, తరచూ నాకు కల్లో ఒక యముడు కనబడుతున్నాడు, ఆయన వాహనమైనటువంటి దున్నపోతు కూడా కనబడుతోంది, నాకెందుకునో చాలా భయంగా ఉంది అని చెప్తాడు. అందుకు మహాస్వామి వారు అంటారు, ఇది నీకు ముందస్తు హెచ్చరిక, నీ జీవితం త్వరలో ఇక ముగియబోతోంది అని చెప్పి అర్థం. ఇప్పటి నుంచే అయినా నువ్వు కొంచెం పుణ్యకర్మలను ఆచరించు, పుణ్యాన్ని సంపాదించు, అందరికీ మంచి చేయడానికి ప్రయత్నించు, అప్పుడు నీకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఆ ముసలాయన అంటాడు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అడుగుతాడు. ధర్మం ఆచరించు, 10 మందికి ఉపయోగపడే పనులు చెయ్యి, ఏదైనా క్షేత్రంలో పాలిచ్చే గేదెనియ్యి, శివాలయాలు దర్శించు, నిత్య కర్మ, పారాయణ, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు ఇలాంటివన్నీ చేయిస్తూ ఉండు, ధర్మపరమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉండు అని చెప్పారు. అతని ఆందోళన తొలగిపోయి మనసు తేలికపడింది. నాకు పరమేశ్వరుడే కర్తవ్యాన్ని బోధించాడు అని అక్కడ ఉన్నటువంటి శిష్యులందరితోనూ చెప్పారు. అంటే ఎవరికైనా సరే ఇలాంటి కలలు వస్తే త్వరలో మనం ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోతున్నామని చెప్పి గుర్తు. అందుకనే ధర్మాచరణ చెయ్యాలి. కనీసం ఇప్పటి నుంచైనా శ్రద్ధగా భగవద్గీత చదవడం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, ఈశ్వరార్చన, పేదలకు దానం చేయడం, అన్నదానాలు, వస్త్రదానాలు, ఏదో మనకు చేతనైనంత కాస్త పెట్టడం, పశుపక్షాదులను ఆదరించడం, గోసేవ చేసుకోవడం, ఇలాంటివన్నీ చెయ్యాలన్నమాట. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.